మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. వంటోనిగా చేరిండట ఇంట్లో, వంటలోంతకంత ఇంటికి చేరిండట. ఇంట్లో చేరి ₹1,00,00,000 నగలు కొట్టేసిండట. చూడురే, గిసవంటోల పుణ్యమాటనే ఎవ్వడు చేతులకు ఇది పోషకాలం లేదు. ఈ కాలాన ఎవ్వడిని ఎవడు నమ్మకాలం లేదు. వంటవాడు అంటే మన ఇంటోళ్ళ లెక్క అన్నట్టు లెక్క. వంటోడు ఆడు ఏదండి పెట్టినా మనం తింటున్నాం అంటే అర్థం ఏంది? ఆయన మీద ఎంత నమ్మకం ఉంటే మన వంటగా దానికి అప్పచెప్తాను చెప్పురి. గంత నమ్మకంతో ఇంట్లోకి రానిస్తే ₹1,00,00,000 నగలు ఎత్తుకపోయిందట. గిసంటోని పుణ్యమాటిని ఎవరు చేతులు పోస్తలేడు. ఎవరు నమ్మకాలం ఉంది చెప్పురిగా. జూబ్లీ హిల్స్లో భారీ దోపిడీ. యజమానులు బయటికి వెళ్ళగానే మిగిలిన పనివారికి మత్తుమంది ఇచ్చినట. ఈడు మోతవారి. ఇంటోళ్ళు బయటికి వెళ్ళగానే మిగిలిన పని మనుషులు ఉన్నట్టు, డబ్బుగాళ్ళు ఉన్నట్టుంది. మిగిలిన పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు మత్తుమంది ఇచ్చినట్టు ఈయన పని కానిచ్చిండు. స్పృహ కోల్పోగానే తాళ్ళతో బంధనం. ఇద్దరు మిత్రులు కలిసి ఇద్దరు మిత్రులను పిలిపించి చోరీ చేసిండట. ఈడే కాదు, ఇంకో ఇద్దరు మిత్రులను పిలిపించి దొంగతనం చేసిండు. హైదరాబాద్ జూబ్లీస్ ప్రాంతంలో ఓ ఇంట్లోని సినీ పక్కిలో భారీ చోరీ జరిగింది. వంట మనిషిగా ఇంట్లో చేరిన ఓ వ్యక్తి యజమానులు ఇంట్లో లేని సమయంలో తోటి పనివారికి మత్తుమంది ఇచ్చి ఆ ఇంట్లో నుంచి ₹1,00,00,000 విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. మరో ఇద్దరి సహకారంతో గంట వ్యవధిలోనే ఈ దొంగతనం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం రవిశర్మ అనే వ్యాపారి తన భార్య, కుమారుడు, కోడలు, మనవరాలితో జూబ్లీ హిల్స్లో నందగిరి హిల్స్లో ప్లాట్ నెంబర్ 62లో నివాసం ఉంటున్నట. మదర్ అనే ఏజెంట్ ద్వారా నేపాల్కు చెందిన భూపేంద్ర అలియాస్ భువన్ 15 రోజుల క్రితం ఆ ఇంట్లో వంట మనిషిగా చేరిండు. 15 రోజుల క్రితమేనంట ఇటు చేరి, ఎక్కువ రోజులు కూడా కాలే. అంటే వీళ్ళకు మామూలుగా వంట మనుషులు చేరాలంటే కొన్ని ఉంటాయి కదా, సెక్యూరిటీలు కావాలంటే ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ వాళ్ళకి చెప్తే వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళ పెడతారు. అసలు ఇంటి లంగ దొంగ బయటపై సంస్థలు కూడా ఉంటాయి. ఈ పుష్కరం నమ్మినట్టుండి ఇంటి ఓనరు ఉత్త పుణ్యానికి ఆగమయ్యాడు. రవిశర్మ కుమారుడు గురువారం సాయంత్రం టేబుల్ టెన్నిస్ ఆడేందుకు బయటికి వెళ్ళాడు. రవిచంద్ర శర్మ తన భార్య, కోడలు, మనవరాలు, కేర్ టేకర్ని తీసుకొని జూబ్లీ హిల్స్లో తన స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఇంట్లో బంగారం ఎక్కడ ఉంచుతారో తెలుసుకున్న భూపేంద్ర చోరికి ఇదే తగిన సమయం అని భావించి రవీంద్ర శర్మ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే తన సాయంగా మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకొని పుట్టినరోజు కానీ చెప్పి వాచ్మెన్లతో పాటు పని మనుషులకు కూడా దంపతులకు మత్తుమంది కల్పించినట్టు. ఈడు మోతవారి. పుట్టినరోజు ఉందని చెప్పి కూల్ డ్రింక్స్లు ఇచ్చిందట. కూల్ డ్రింక్స్, కేక్స్ ఇచ్చి ఏం కాదు తిన్నురు తాగురు అంటే పని మనుషులు కదా ఎట్టా ఇంట్లో ఓనర్ లేకనేపా జసేపు ఎంజాయ్ చేద్దాం అనుకొని కూల్ డ్రింక్స్, కేక్ తినడంట. తిన్నోడు తిన్నట్టు మతగొలిపీడు కథ మన పని అడిగి చేసుకుండు. ముగ్గురు అపార స్థితిలో వెళ్తుండగా తాళతో కట్టేశాడు. అనంతరం స్నేహితులను ఇంట్లోకి పిలిపించుకున్న 2వ అంతస్తులో గదిలో ఉన్న అల్మారాను ధ్వంసం చేసి అందులోని నగలతో పరారయ్యాడు. మరో పక్క గంట సేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన కోడలు, కేర్ టేకర్ లోపలికి వెళ్తుండగా భూపేంద్ర షాతో పాటు మరో ఇద్దరు కలిసి తోసుకుంటూ బయటికి పరిగెత్తారు. వాచ్మెన్ దంపతులు ఇంట్లో స్పృహ లేకుండా తాళతో బంధించి ఉన్నారంట. ఇంకా నయ్యం పోతాప్పుడు తోసుకుంటూ పోయారు. ఇంకా వీళ్ళని కూడా ఏమైనా మత్తుమంది చంపేసిపోతుండే చేస్తారు కూడా ఇసోంటోళ్ళు కసోంటి పని చేస్తారు కూడా. ఇక చెప్పురు ప్రజలారు, ఎవరిని నమ్మాలో చెప్పురు. ఇక వంట మనిషి అని ఇంట్లో పెట్టుకున్న పాపానికి ₹1,00,00,000 నగలు ఎత్తుకపోయారు. ఇంకా అదృష్టమే, వాస్తవాన్ని చెప్పండి. అదృష్టం ఏంటంటే ఇంటోళ్ళని ఇంకా సంపలేదు. ఇంకా అదృష్టం అన్నట్టే లెక్క. ఏముంది చెప్పు, వంటోడే కాబట్టికే ఆడు ఏది పెట్టినా తినాలి. ఆడు గంజి పెట్టినా, గట్క పెట్టినా, బిర్యానీ పెట్టినా, ఏది పెట్టినా తింటూనే ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ తోటి పని మనుషులకు మత్తుమంది ఇయలే, గసంటి మత్తుమంది జాగాలకి ఇంత ఇసమిచ్చిపోతే ఏం చేస్తారు? అందుకోసమనే కొత్త వాళ్ళని ఎవరిని నమ్మొద్దని చెప్తారు. నమ్మొద్దంటే మరి వాళ్ళకి ఏమైనా ఫస్ట్ ఏమైనా పైపేసి చూసేది ఉందా, లేకపోతే ఏమైనా చేతులు అంజనం వేసి చూసేది ఉందా? నా ఇంట్లోకి వస్తాడు దొంగ మంచోడు అనే అంజనం వేసుకొని చూస్తావా? ఏదైనా నమ్మకంతో ఉంటుంది. నమ్మకం లేకుంటే గిసోడు పని అవుతుంది. ఇక రేపన్నాడు హైదరాబాద్లో కాదు ఏడైనా కానీ పని మనుషులంగా వస్తామని నిజంగా కష్టపోతులు కూడా వచ్చి కూటి గతి లేని వాళ్ళు, లేకపోతే గట్టిన వెళ్ళి వెళ్ళని వాళ్ళు మీ ఇంట్లో పని చేస్తామంటే వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళని పెట్టుకుంటారా? ఎవరు పెట్టుకోండి, ఎట్లా పెట్టుకొని పాడవుతాడు చివరికి. మరి ఎక్కడ పోయి పారిపోయారంట వీళ్ళుగా. అయితే 2వ అంతస్తులో తమ గదిలోకి వెళ్ళి చూడగా అక్కడి లాకర్లో ఉన్న బంగారు వజ్రాలు మాయమయ్యాయి. అనంతరం రవిశర్మ తన ఫిర్యాదు మేరకు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ₹1,00,00,000 విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు భూపేంద్ర షా పనిలో పెట్టి ఏజెంట్ని అదుపులో తీసుకున్నట్ట. ఎవడైతే ఈయన పనిలో పెట్టించిండో ఆ ఏజెంట్ని
అదుపులోకి తీసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారని పని మనుషులుగా చేరి ఇంట్లో దొంగతనం చేయడంతో ఇక రేపన్నాడు ఎవరి నమ్మకాలం లేదని హెచ్చరిస్తున్నట్టు కొడుతుంది ముచ్చట. నిజంగా కూడా గిసోటోళ్ళ పోయినామంట. నిజంగా కష్టం చేసి నిజాయితీ బద్దామన్నోళ్ళు కూడా బతుకు తెరువు లేకుండా అయితే పోతుంది. ఎవరన్నా పని మనుషులు పెట్టుకోవాలనుకుంటే అక్కడ ఇక్కడ వెనక ముందు ఆలోచించి పని పెట్టుకునే ఉపాయం చేయరు, లేకపోతే ఇల్లు కాలవుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే మీ పానం మీద కూడా వచ్చే ఉపాయం అయితే ఉంటుంది, పక్క అపాయం ఉంటుంది, ఉపాయం కాదు అపాయం ఉంటుంది. జాగ్రత్తగా ఉండురి.